భారత్ మీద అమెరికా భారీ టారిఫ్స్ తర్వాత మరోసారి పిడుగులాంటి వార్త ఇది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వర్కర్ వీసాలకి ఏడాదికి $1,00,000 ఫీజు చెల్లించాలన్న ఉత్తర్వుల మీద సంతకం చేశారు. ఇది భారతీయుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వారు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. గతంలో ఇది $1,500 మాత్రమే ఉండేది. భారత్ మీద ఇది అదనపు భారమే అని చెప్పాలి. ఎందుకంటే అత్యధికంగా H-1B వీసా 71% భారత్కే గతంలో దక్కాయి. విదేశీయులకి ఉద్యోగాలు ఇచ్చే బదులు స్థానిక యువతకు నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇక H-1Bల మీద ట్రంప్ షాకింగ్ నిర్ణయం ఉద్యోగులకి కష్టమవుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ $1,00,000 ఫీజు పెంచడంతో భారతీయుల మీద తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికాలో భారతీయులకి భారీగా ఉద్యోగాలు తగ్గిపోతాయి. అక్కడ MS చదివేందుకు వెళ్ళిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ఇప్పటికే MS పూర్తి చేసిన వారు $1,00,000 విలువైన ప్రొడక్టివిటీ అందించగలిగితేనే కంపెనీలు వారికి స్పాన్సర్ చేస్తాయి. దీనివల్ల ఎవరిని పడితే వారిని నియమించుకునేందుకు కూడా వీలుండదు. అయితే ఈ $1,00,000 అనేది అర్హులైనటువంటి నిపుణుల మీద భారీగా ఖర్చు చేసే పెద్ద కంపెనీలకి సమస్య కాకపోవచ్చు. కానీ చిన్న చిన్న సంస్థలు, స్టార్టప్లకు మాత్రం భారీ ఒత్తిడి తెచ్చిపెడుతుంది. ఇక దీని మీద వైట్ హౌస్ సెక్రటరీ విల్ షార్ప్ మాట్లాడుతూ H-1B నాన్ ఇమిగ్రేషన్ వీసా ప్రోగ్రాం అయితే అత్యంత దుర్వినియోగమైన వీసా వ్యవస్థల్లో ఒకటని, అధిక నైపుణ్యం కలిగిన వ్యక్తుల్ని అమెరికాలో పనిచేయడానికి అనుమతించడం ఈ వీసా యొక్క ప్రధాన ఉద్దేశమని, దరఖాస్తుదారులకి స్పాన్సర్ చేయడానికి కంపెనీలు $1,00,000 చెల్లించాల్సిందేనని తెలిపారు. విదేశాల కంటే స్థానికంగా ఉన్నవారు ఉద్యోగ కల్పనకి ఎంతగానో సహాయపడతారని అన్నారు. పెద్ద కంపెనీలైనా ఏ కంపెనీలైనా ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇటీవలే పట్టభద్రులైన అమెరికన్ విద్యార్థులకు మాత్రమే శిక్షణ ఇవ్వండి, వారికి ఉద్యోగాన్ని కల్పించండి, మన ఉద్యోగాలను తీసుకునే వారిని ఆపండి అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ టుక్నిక్ అన్నారు. గత ఏడాది పెద్ద మొత్తంలో H-1B వీసాలు అత్యధికంగా పొందింది అమెజాన్, దాదాపు 10,000 కంటే ఎక్కువ పొందింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, మెటా కంపెనీలు 5,000 కంటే ఎక్కువ వీసాలకి ఆమోదం తెలిపాయి. ప్రధానంగా H-1 వీసా ఉద్యోగాలు కంప్యూటింగ్ లేదా IT రంగంలో ఉన్నాయి. ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సంరక్షక వీసాలను ఉపయోగిస్తున్నారు. ఈ H-1B వీసా ద్వారా భారతీయులు పెద్ద మొత్తంలో లబ్ధి పొందారు. ఆ తర్వాత స్థానంలో చైనా ఉంది. ఈ ప్రభావంతో పెద్ద టెక్ కంపెనీలలో ఏ కంపెనీ అయినా విదేశీ కార్మికులకు శిక్షణ ఇవ్వకపోవచ్చు. అలాగైతే వాళ్ళు $1,00,000 ప్రభుత్వానికి చెల్లించాలి, ఉద్యోగులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కంపెనీకి ఆర్థికంగా ఏమాత్రం కూడా కలిసి రాదు. కాబట్టి ఉద్యోగాల విషయంలో చాలా ఇబ్బందులు పడతారు. అదే సమయంలో ట్రంప్ గోల్డ్ కార్డ్ ప్రోగ్రాం ప్రకటించారు. ఇది అల్ట్రా రిచ్ ఫారిన్ ఇన్వెస్టర్లకి డైరెక్ట్తో పాటు సిటిజన్షిప్ లాంటిది. అంటే ఈ కార్డు కొంటే పౌరసత్వం వచ్చేసినట్టే. ఈ కార్డు $10,00,000, సుమారు $8 కోట్ల అన్నమాట. వ్యక్తిగత అప్లికెంట్లు 10 లక్షలు, కార్పొరేట్ స్పాన్సర్లకు 20 లక్షలు, అదనంగా $15 వెట్టింగ్ ఫీ ఉంటుంది. ఇది EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ ఇదివరకు 8 నుంచి 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ సరిపోయేది. గోల్డ్ కార్డ్ హోటల్స్కి పర్మనెంట్ రెసిడెన్సీ, వర్క్ ఆథరైజేషన్, సిటిజన్షిప్ పాత్వే లాంటివి లభిస్తాయి. ప్లాటినం వెర్షన్ $50 లక్షల మరిన్ని పెర్క్స్, అంటే ఫారెన్ ఇన్కమ్ 270 రోజులు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. ట్రంప్ యొక్క అంచనా ప్రకారం ఈ ప్రోగ్రాము $100 బిలియన్ పైన రెవెన్యూ జనరేట్ చేస్తుందని. ఇది ట్యాక్స్ కట్స్, డెప్ట్ రిడక్షన్కి ఉపయోగపడుతుంది. ఇది డివైజివ్, అంటే వెల్తీ ఫారినర్స్కి రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్ లాంటిది, కానీ మిడిల్ క్లాస్ టెక్ వర్కర్లకి బ్యారియర్ లాంటిది. భారతీయ IT సెక్టార్ మీద భారీగా భారం పడబోతుంది. నాస్కామ్ లెక్కల ప్రకారం 4 లక్షల మంది పైగా భారతీయులు H-1 మీద ఆధారపడి ఉన్నారు. ఈ ఫీజు వల్ల కంపెనీలు అవుట్సోర్సింగ్ తగ్గించవచ్చు, జాబ్ లాసెస్ పెరిగే అవకాశం ఉంది. భారతీయ టెక్ లీడర్స్, ఇన్ఫోసిస్, TCS ఇప్పటికే కొనుగోలు చేస్తున్నారు. కానీ లాంగ్ టర్మ్లో అమెరికా యొక్క షేర్ మార్కెట్ తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. ట్రంప్ నిర్ణయాల మీద రకరకాల డిబేట్లు జరుగుతున్నాయి. డెమోక్రటిక్స్ దీన్ని వెల్త్ ఫేవరింగ్ అని విమర్శిస్తున్నారు. రిపబ్లికన్స్ ఎకనామిక్ బూస్ట్ అని సపోర్ట్ చేస్తున్నారు. ఈ మార్పులు అమెరికా ఇమిగ్రేషన్ పూర్తిగా రీషేప్ చేస్తాయి. భారతీయ స్టూడెంట్స్, ప్రొఫెషన్స్ ఇప్పుడు కెనడా, యూరోప్ వంటి ఆప్షన్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ట్రంప్ ఈ మార్పులతో అమెరికా ఫస్ట్ నినాదాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. కానీ గ్లోబల్ టాలెంట్ ఫుల్ మీద దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయో చూడాలి.